Hello my dear learning companions, welcome to Assist 360. My name is Raghavendra. ఇవాళ ఈ సెషన్లో గత 15 రోజుల క్రితం అంటే 2 వారాల కిందట జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామినేషన్లోని జనరల్ స్టడీస్ పేపర్ 1లో సుమారు 22 మార్కులు అడిగినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఇవాళ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనాలిసిస్ చేస్తున్నాం. ఎందుకు సార్ ఇంత గ్యాప్ తీసుకున్నారు అండ్ ఈ టైంలో ఎందుకు చేస్తున్నారంటే ఇంకొక 12 రోజులలో మన గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. 12 కూడా కాదు, ఇవాళ కంప్లీట్ చేసుకుంటే కేవలం 11 రోజుల్లోనే మన గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. సో అందులో పేపర్ 1లో 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గతంలో గ్రూప్ 3లో కూడా 20 క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నాము. బట్ హ్యాపీ థింగ్ ఏంటి అని అంటే ఒక 2 క్వశ్చన్స్ ఎక్కువే వచ్చాయి, 22 క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా 20 క్వశ్చన్సే అనుకుంటే మేబీ 25 వచ్చే అవకాశం కూడా ఉంది గ్రూప్ 2కి సంబంధించి. మరి ఆ పేపర్లోనేటువంటి గ్రూప్ 3 పేపర్లోని ప్రశ్నలు, వాటి సరళి ఏ విధంగా అడగబడింది, ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ని ఈరోజు మనం చూద్దాం. అండ్ ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పేటటువంటి కంటెంట్ రేపు మీరు రాయబోయేటటువంటి గ్రూప్ 2కి ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది. ఇలాంటి ప్రశ్నల్నే అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ విన్నట్టయితే నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇది మీకు హెల్ప్ అవుతుంది, మంచి మార్కులు మీరు పొందగలుగుతారు. ఆ ఉద్దేశంతోనే ఒకేసారి ఇటు గ్రూప్ 3 పేపర్ ఎక్స్ప్లెనేషన్ అట్ ద సేమ్ టైం సిమిలర్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టయితే గ్రూప్ 2కు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే మేము ఈ పేపర్ అనాలిసిస్ని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ మేము చెప్పినటువంటి టిప్స్ ట్రిక్స్ను ఉపయోగించి చాలామంది అభ్యాసక మిత్రులు ఈ గ్రూప్ 3 అపేర్ అయిన వాళ్ళందరూ కూడా మినిమం 15 మార్కులు, మ్యాక్సిమం 19 నుంచి 20 మార్కులు, అంటే కేవలం 22 ప్రశ్నల్లోనే 15 మార్కులు మినిమం సంపాదిస్తున్నారు కొంతమంది అభ్యాసక మిత్రులు. అండ్ మిగతా వాళ్ళంతా మ్యాక్సిమం కూడా అందరూ 19-20 అని చెప్తున్నారు ఇప్పటిదాకా మాకు చెప్పిన వాళ్ళు. వీ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒక్క మార్క్ తేడాతోనే మన భవిష్యత్తు గల్లంత అయిపోతుంది, మన కళల ఉద్యోగం పొందొచ్చో పొందకూడదు అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యాసక మిత్రులకి నేను చేతులు జోడించి విన్నవించుకుంటున్నది ఏంటి అని అంటే, దయచేసి ఇంగ్లీష్ని అశ్రద్ధ చేయకండి. ఉన్న ఈ 12 రోజులు లేదా 11 రోజులు కొంత శ్రద్ధగా మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఇంగ్లీష్లో మంచి మార్క్స్ సంపాదించగలుగుతారు. అది కూడా కంప్లీట్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది కాబట్టి మీకు వేరే ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉండదు. సో ఒకసారి మనం చూద్దాం. ఇందులో అడిగినటువంటి మొదటి ప్రశ్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ కాలమ్ ఏ అండ్ కాలమ్ బి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందులో మనకు ఆర్టికల్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చారు. ఇండిఫైనైట్ ఆర్టికల్ అండ్ డిఫైనైట్ ఆర్టికల్ అండ్ నో ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి క్వశ్చన్స్ని చూద్దాం. డాష్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. మనం చాలాసార్లు విని ఉంటాం ఇది, యాన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే అని అంటుంటారు. సో ఒక యాపిల్ తింటే చాలు రోజుకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది. సో ఏ తర్వాత ఇక్కడ యాపిల్ అనేది ఏతో స్టార్ట్ అయింది, AEIOU అచ్చు శబ్దంతో ప్రారంభమవుతుంది అండ్ ఓవెల్ సౌండ్తో ప్రారంభమవుతుంది కాబట్టి యాన్ అనేది రావాలి. ఇక్కడ సింపుల్గా ఏకి యాన్ ఎక్కడుంది, ఏకి 2 ఉన్నటువంటి ఆప్షన్స్ చూద్దాం. సో ఏకి 2 కాదు, ఇది కాదు అండ్ ఇది కూడా కాదు. ఏకి 2 ఆప్షన్స్ని బి ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది అండ్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రొఫెసర్ డెవలప్డ్ డాష్ సిలబస్ ఆన్ దిస్ న్యూ టాపిక్. ఒక న్యూ టాపిక్ ఇచ్చినప్పుడు ప్రొఫెసర్ ఏం చేశారంటే దాని మీద ఒక సిలబస్, అంటున్నాను నేను, ఒక సిలబస్ అంటున్నాం. అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది కాన్సనెంట్ లెటర్ ఎస్ అనేది మనకు AEIOU శబ్దాలతో ప్రారంభమయ్యేటటువంటి పదాల ముందు యాన్ ఉపయోగిస్తాం, మిగతా వాటి ముందు ఏ ఉపయోగిస్తాం. ఏ సిలబస్ అని అంటున్నాం. ద ప్రొఫెసర్ డెవలప్డ్ ఆ సిలబస్ ఆన్ దిస్ న్యూ టాపిక్ అని అన్నాం. ఇక్కడ బికి 3 ఉన్నటువంటి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ బికి 4 వచ్చింది, సో ఇది కాదు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో యాన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే అనేది యాన్ అనేది వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ అని అంటున్నాం. ఎందుకు సార్ అంటే ఇక్కడ దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని చెప్తున్నాం. ఇది సూపర్లేటివ్ డిగ్రీకి ఉపయోగిస్తాం. సుహాసిని ప్రిఫర్స్ డ్రింకింగ్ కాఫీ ఇన్ ద మార్నింగ్ అని చెప్తున్నాం. ఇందులో ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు. సో ఆప్షన్ ఏ నో ఆర్టికల్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. సో ఆప్షన్ డి ఇక్కడ ఏదైతే ఉందో 4, ఏకి 2, బికి 3, సికి 4 అండ్ డికి 1 ఏదైతే ఉందో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, AEIOU శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటితో ప్రారంభమయ్యే పదాల ముందు యాన్ ఉపయోగిస్తాం. అలాగే మిగతా కాన్సనెంట్ సౌండ్స్ ముందు మనం, అక్షరాలతో ప్రారంభమయ్యే పదాల ముందు మనం ఏ ఉపయోగిస్తాం. అండ్ THని ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది మన క్లాస్లో చెప్పుకున్నాం. ఈ ప్రశ్న ఎందుకు ఇక్కడ మేము ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నామంటే, గతంలో మేము ఇచ్చినటువంటి ఆర్టికల్స్ అనేటటువంటి యూట్యూబ్ వీడియోలో మేము సుమారు 3 నెలల క్రితం ఈ వీడియోని పబ్లిష్ చేశాము. సుమారు 15,000 మంది అభ్యాసక మిత్రులు ఈ వీడియో చూశారు. ఇదే కాకుండా మేము ఆర్టికల్స్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చేసాం.
అంటే మీరు ఎక్కడుంటే మా చదువు అక్కడికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్లో మీరు తక్కువగా చూస్తున్నారని ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్న చిన్న రీల్స్ రూపంలో మా కంటెంట్ను ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అవి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో క్లియర్గా మేము చెప్పడం జరిగింది అండ్ యాపిల్ అండ్ మిగతా కంటెంట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది మిత్రులారా. కావాలంటే మీరు యూట్యూబ్లో మళ్ళీ ఒక మార్క్ చూడొచ్చు. ఈ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ నుంచి గ్రూప్ 2లో ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు రాబోయేటటువంటి గ్రూప్ 2లో మ్యాక్సిమం 2 మార్క్స్ వస్తాయి. ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. సో కాన్సెప్ట్ మిస్ చేయకండి. ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అని ఉంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ద అడ్మిషన్ ఫామ్ గేవ్ సుజాత the choice to select dash history dash political science if she wanted to a BA degree. తను ఒకవేళ BA డిగ్రీ చేయాలనుకుంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. మనం గతంలో మన వీడియో చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాం. అలాగే మా ఇన్స్టాగ్రామ్ వీడియోలో కూడా ఈదర్ ఆర్ నైదర్ నార్ అంటే ఏంటో ఒకసారి చెప్పుకున్నాం. ఈదర్ ఆర్ అంటే సింపుల్, 2 విషయాలు మీకు ఇచ్చినప్పుడు, ఏమైనా 2 విషయాలు ఉన్నప్పుడు ఇది లేదా అది ఖచ్చితంగా, అంటే ఇది లేదా అది రెండింటిలో ఏదో ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈదర్ ఆర్ అంటాం. ఇక 2 విషయాలు మనకి ఇచ్చినప్పుడు ఇది వద్దు అది వద్దు, 2 కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నైదర్ నార్ ఉపయోగిస్తాం. సో ఇదే కాన్సెప్ట్ని మేము వీడియోస్ రూపంలో చేసాం. మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే చిన్న చిన్న కాన్సెప్ట్ రూపంలో రీల్స్ రూపంలో చేసాం. అలాగే మన కంటెంట్ వీడియోలో యాప్లో కూడా ప్రొవైడ్ చేసాము. ఈ వీడియో నుంచే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఈదర్ ఆర్ ఆప్షన్ అనేది మనకు వచ్చింది. సో తను ఏమంటున్నారు ఇక్కడ, హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ రెండింటిలో ఏదో ఒకటి అని అంటున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఐదర్ ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు నైదర్ నార్ కాదు అని అంటే, ఇఫ్ షీ వాంటెడ్ అ BA డిగ్రీ అన్నారు, ఇఫ్ షీ డజంట్ వాంట్ టు అ BA డిగ్రీ అన్నప్పుడు నైదర్ హిస్టరీ నార్ పొలిటికల్ సైన్స్ అని చెప్పి చెప్పొచ్చు. సో అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షనల్స్ ఇచ్చారు, 2 ఇచ్చారు, రెండిట్లో ఏదో ఒకటి తను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సుజాత అని అంటున్నారు కాబట్టి ఐదర్ ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మా వీడియోస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి మిత్రులారా, వాటిని కూడా చూస్తూ మీరు నేర్చుకోవాలి. మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించాలి. ఇవి మనకు వశిష్ట 360 అనేటటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్లో మా ఈ రీల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు వీలైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాని వారు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇన్స్టాలో మా రీల్స్ రూపంలో కూడా చూడండి. ఇన్స్టాగ్రామ్ అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమనే కాకుండా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దయచేసి మా రీల్స్ని మీరు ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఫాలో చేయండి, మీ కలల కన్నా ఉద్యోగాన్ని సాధించండి. ఇక్కడ ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ అరేంజ్మెంట్లో ఖచ్చితంగా 3 మార్కులు వచ్చాయి ఈసారి. ఎవరు అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రూప్ 4లో గతంలో ఈ జంబుల్ సెంటెన్స్ అనేది ఎంత కీలకంగా మారిందో ఈరోజు అంటే మొన్న ఈ గ్రూప్ 3 పేపర్లో కూడా ఈ 3 ప్రశ్నలు చాలా కీలకంగా మారాయి. అందులో చాలా ఈజీవే ఇచ్చారు, మరీ అంత డెప్త్గా ఇవ్వలేదు. అయితే ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మా వశిష్ట 360 యాప్లో మేము అందరికీ ప్రొవైడ్ చేసాం. ఒక జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు, ఒక జంబుల్డ్ సెంటెన్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఆర్డర్లో ఎలా రీఅరేంజ్ చేయాలనేది మేము కొన్ని టిప్స్ చెప్పాం. దానికంటే ముందు ఈ క్వశ్చన్స్ చూడడానికంటే ముందు మీకు నేను ఆ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఒకవేళ గ్రూప్ 2లో ప్రశ్న వస్తే ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి స్టెప్స్ టు సాల్వ్ జంబుల్డ్ సెంటెన్స్ క్వశ్చన్స్ క్విక్లీ, చాలా త్వరగా చూడడానికి. ఫస్ట్ ఐడెంటిఫై సెంటెన్స్ కన్స్ట్రక్షన్. ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్, ఏ విధంగా ఒక్కొక్క సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రీడ్ ఆల్ ద ఆప్షన్స్ థరౌలీ. ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నింటినీ కూడా థరౌగా సంపూర్ణంగా ఒకసారి చదవాలి. నెక్స్ట్ లుక్ ఫర్ ద ఓపెనింగ్ సెంటెన్స్. ఫస్ట్ ఒక ఓపెనింగ్ సెంటెన్స్ మనం చూస్తే చాలు, దాన్ని గుర్తుపట్టిన వెంటనే కనెక్ట్ ద సెంటెన్సెస్ అండ్ ఫైండ్ ద లింక్. ఒకవేళ ఆ సెంటెన్సెస్ మధ్యలో ఉన్నటువంటి లింక్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రొనౌన్స్. ఎప్పుడైనా సరే ఇలాంటి సెంటెన్సెస్ ఒక ప్రొనౌన్తో ముందు ఎప్పుడు స్టార్ట్ అవ్వవు. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్లో మ్యాక్సిమం 99% ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎప్పుడైతే మనకి ఇస్తారో జంబుల్డ్ సెంటెన్సెస్, అందులో మొదటి సెంటెన్స్ ఎప్పుడైనా సరే మనకు ప్రొనౌన్తో ప్రారంభం అవ్వదు. అలాంటిది ఉంటే అది రెండోదో మూడోదో ఇంకేదో లైన్లో ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లుక్ ఫర్ ద కన్క్లూడింగ్ సెంటెన్స్. మనం స్టార్టింగ్ ఒక ఓపెనింగ్ సెంటెన్స్ని, కన్క్లూడింగ్ సెంటెన్స్ని చూస్తే అండ్ వాటి మధ్యన లింక్అప్ని చూసి కనుక ఆన్సర్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం ఈ ఆన్సర్ సాధించగలుగుతాం. ఇది మన యాప్లో మేము ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్ మిత్రులారా. దీనివల్ల చాలా వరకు మొన్న గ్రూప్ 1 పేపర్లో, గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో 150 మార్కులకు గాను చాలామంది అభ్యాసక మిత్రులు, తెలుగు మీడియం అండ్ గ్రామీణ నేపథ్యం ఉన్న మిత్రులు
మిగతా 6 పేపర్లలో మేము చాలా బాగా ప్రిపేర్ అయ్యాం సార్. ఒక ఇంగ్లీష్లోనే క్వాలిఫై అవ్వకపోతే మేము మా కళల ఉద్యోగాన్ని, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి ఉద్యోగాల్ని కోల్పోయే అవకాశం ఉంది. సో అప్పుడు మాకు ఖచ్చితంగా ఏదైనా హెల్ప్ చేయండి అని అడిగినప్పుడు మా అభ్యాసక మిత్రులందరికీ కూడా మా గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సుమారు 250 మంది దాకా గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము మోడల్ పేపర్స్ని, క్వశ్చన్స్ని అండ్ ఫ్రీ మెటీరియల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాం యాప్ ద్వారా అండ్ అలాగే వేరే వేరే ఛానల్స్ ద్వారా మేము. సో అందులో ఇచ్చినటువంటి మోడల్ పేపర్లోనే సుమారు 80 నుంచి 90 మార్కులు సాధించగలుగుతున్నారు. క్వాలిఫైయింగ్కి 60 ఇస్తే చాలు, కేటగిరీ బేసిస్ కాకుండా చెప్తున్నాను. ఆన్ యావరేజ్ 60 మార్కులు వస్తే క్వాలిఫై. బట్ మన వాళ్ళు ఏకంగా 80 నుంచి 90 మార్కులు స్కోర్ చేయగలుగుతున్నారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ గ్రూప్ 1 ఆఫీసర్స్ వెరీ సూన్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అండ్ తర్వాత వాళ్ళ దగ్గర మేము టెస్టిమోనియల్స్ తీసుకుని మేము ముందు కూడా తీసుకొస్తాం. వీళ్ళందరూ మనందరికీ ఇన్స్పిరేషన్గా మారుతారు. సో అందుకే ఈ విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ అనేవి మనం తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ సెంటెన్స్ని మనం ఒక్కసారి గమనించాలి. సెంటెన్సెస్కి ఏదైనా లింకేజ్ ఉందా అని చెప్పి ఆ లింక్ని ఫైండ్ అవుట్ చేయాలి. చివరి సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేసి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రణంతో 99% ఒక సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు మన ప్రశ్నల్ని సాల్వ్ చేద్దాం. ఇందులో మొదటి ప్రశ్న, అరేంజ్ ద సెంటెన్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ అ కోహరెంట్ పారాగ్రాఫ్ అని ఇచ్చారు. మేయర్ డిసైడెడ్ టు విజిట్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ ద విలేజ్ ఫర్ ద వీకెండ్లో తన గ్రాండ్ పేరెంట్స్లు గ్రామాల్లో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి తన గ్రామాల్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ని కలవాలని మేయర్ డిసైడ్ అయ్యాడు. దే స్పెంట్ ద రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ క్యాచింగ్ అప్ అండ్ ఎంజాయింగ్ ఈచ్ అదర్స్ కంపెనీ అనేది ఇది కాదు. On Saturday morning, he boarded a train and enjoyed the scenic journey through this countryside అని చెప్పి చూస్తున్నాడు. నెక్స్ట్ ఇది కూడా ఓకే. అపాన్ అరైవింగ్ he was welcomed with a warm hug and a delicious homemade meal అని చెప్పి చెప్పారు. ఈ 4 సెంటెన్సెస్లో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఒక సెంటెన్స్ని మనకు నౌన్తో స్టార్ట్ చేసి మనకి హింట్ ఇచ్చారు. సో ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ సెంటెన్స్ అని. సో మేయర్ డిసైడెడ్ టు విజిట్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ ద విలేజ్ ఫర్ ద వీకెండ్. మేయర్ డిసైడ్ అయ్యాడు దేనికి, వీకెండ్లో తన గ్రామంలో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ని కలవాలి అని. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1 మనకు తెలిసిపోయింది ఏతో స్టార్ట్ అవుతుంది అని. నెక్స్ట్ దే స్పెంట్ ద రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ అని ఉంది. సో ఆయన అనుకున్న వెంటనే అక్కడికి వెళ్ళి స్పెండ్ చేయలేడు కదా, సో ఇది కాదు. ఆన్ సాటర్డే మార్నింగ్ హీ బోర్డెడ్ అ ట్రైన్ అండ్ ఎంజాయ్డ్ ద సీనిక్ జర్నీ త్రూ ద కంట్రీ సైడ్. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆయన తన ఊరికి వెళ్తున్నప్పుడు, గ్రామానికి వెళ్తున్నప్పుడు కిటికీలో నుంచి ఆ కంట్రీ సైడ్ ఉన్న వ్యూ అంతా చూసి చాలా ఎంజాయ్ చేశాడని. సో ఇక్కడ డిసైడ్ అయ్యాడు, ఇక్కడ ట్రైన్ ఎక్కాడు. సో ఏ తర్వాత సి వస్తుంది. నెక్స్ట్ అపాన్ అరైవింగ్, తను అక్కడికి రీచ్ అయిన వెంటనే హీ వాజ్ వెల్కమ్డ్ విత్ ఏ వార్మ్ హగ్. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తనని బాగా హత్తుకున్నారు అండ్ మంచి హోమ్ మేడ్ తన చేతులతో వండినటువంటి నాన్నమ్మ లేదా అమ్మమ్మ మంచి భోజనాన్ని పెట్టింది అని. సో ఇక్కడ దాకా ఇది థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో ఏ ఫస్ట్, సి, డి, బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ACDB. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మిగతా అన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్ అవుతాయి మిత్రులారా, గుర్తుంచుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ నౌన్తో స్టార్ట్ అయింది, అక్కడ ఒక హింట్ ఇచ్చారు ఇది ఫస్ట్ సెంటెన్స్ అని. ఆ తర్వాత లింక్ని గుర్తుపెట్టుకొని మనం చివరికి ఇచ్చినటువంటి సెంటెన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ బి అనేది చివరికి వచ్చింది. కాబట్టి ACDB అనేది ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్ అయింది. ఈ విధంగా కనుక జస్ట్ 1-2 సార్లు మనం చదివి ఆన్సర్ చేస్తే చాలు. నెక్స్ట్ arrange the sentences in the correct order to form a coherent paragraph అని ఇచ్చారు. In the morning, people gathered outside to celebrate by playfully throwing colors at one another, filling the air with joy and laughter అని చెప్పేస్తుంది ఇక్కడ. For celebrating the festival of Holi, families begin purchasing vibrant colored powders a few days ahead. As the day ends, everyone comes together for a festive meal, enjoying the renewed bonds of friendship and family. The celebration continues with music, dance and the sharing of traditional sweets like gujia anundi. So ikkada okati baga gamanidam. For celebrating the festival of Holi, families begin purchasing vibrant colored powders a few days ahead anundi. Next, in the morning, people gathered outside to celebrate by playfully throwing colors at one another, filling the air with joy and laughter అని ఉంది. నెక్స్ట్ యాజ్ ద డే ఎండ్స్ అని ఇక్కడికి చివరికి వచ్చేస్తుంది. ద సెలబ్రేషన్ కంటిన్యూస్ విత్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ద షేరింగ్ ఆఫ్ ట్రెడిషనల్ స్వీట్స్ లైక్ గుజియా అని ఉంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక వారం రోజుల ముందే లేదా కొద్ది రోజుల ముందు నుంచే వాళ్ళు పండగ జరుపుకునేందుకు
వాళ్ళంతా కూడా రంగులు కొంటున్నారు అని. సో ఆప్షన్ బి అనేది మొదటి సెంటెన్స్ అవుతుంది. ఇన్ ద మార్నింగ్ అనేది ఆ రోజు ఏం జరిగింది అని చెప్తున్నారు కాబట్టి ఇన్ ద మార్నింగ్ పీపుల్ గ్యాదర్డ్ అవుట్ సైడ్ అనేది. సో బి తర్వాత ఏ వస్తుంది. తర్వాత ద సెలబ్రేషన్ కంటిన్యూస్ విత్ మ్యూజిక్ అని ఉంది. సో ఇది థర్డ్ సెంటెన్స్ అవుతుంది. ఇక చివరి రోజు ఎండ్ అవుతుంది కాబట్టి ఆ రోజు హోలీ ఎండ్ అయిపోయింది కాబట్టి సి అనేది నెక్స్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ BADC అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో BADC ఆప్షన్ ఏ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి లింక్ను గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఎలాగో కూడా మనకు ఒక నౌన్తో స్టార్ట్ అవ్వలేదు, బట్ ఒక హింటింగ్ సెంటెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక హింట్ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఆన్సర్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు జంబుల్డ్ సెంటెన్సెస్ అనేవి మీరు ఎక్కువగా టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఏంటి అని అంటే డాష్ దాట్ దెర్ వర్ గేమ్స్ అండ్ మ్యూజిక్ ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద గెట్ టుగెదర్ పార్టీ లాస్ట్ నైట్. ఒకవేళ నాకు ఈ విషయం తెలిసి ఉంటే, గేమ్స్ మ్యూజిక్ ఉందనే విషయం నాకు తెలిసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ గాన్, నేను వెళ్ళుండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ గాన్ అంటే వుడ్ హ్యావ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే నేను వెళ్ళుండేవాడిని, నేను చేసి ఉండేవాడిని, నేను తిని ఉండేవాడిని అంటే గతంలో ఒక పనిని మనం చేసి ఉండేవాళ్ళము అని చెప్పడానికి వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి, వుడ్ హ్యావ్ అనేటటువంటి స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వర్బ్ యొక్క మూడో రూపమే ఉండాలి. వుడ్ హ్యావ్ కానీ ఎప్పుడు వచ్చినా సరే వర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి. కేవలం వుడ్ హ్యావ్కైనా అంటే కాదు, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఎప్పుడైనా సరే వర్బ్ యొక్క మూడో రూపమే ఉండాలి. నెక్స్ట్ షుడ్ హ్యావ్ తర్వాత కూడా V3 ఫామే ఉండాలి. మైట్ హ్యావ్కు కూడా ఉండాలి. మైట్ హ్యావ్ వచ్చినప్పుడు కూడా వర్బ్ యొక్క మూడో రూపమే ఉండాలి. మేబీ ఇప్పుడు వుడ్ హ్యావ్ అడిగారు, మేబీ రేపు మనకు కుడ్ హ్యావ్ కానీ షుడ్ హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మనకు V3 ఫామ్ ఉండాలి దాని పక్కన అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో ఒక పని ఉండాల్సి వచ్చింది, ఇలా జరిగి ఉండేది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం వుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాం. నేను వెళ్ళుండేవాడిని, తినుండేవాడిని, చేసుండేవాడిని, నాకు ముందే చెప్తే నేను అక్కడికి వచ్చి ఉండేవాడిని. సో ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా అలాంటిదే. దీన్ని ఎలా చెప్పాలి మనం? ఐ హ్యాడ్ నో, నాకు తెలిసింది అని. సో అది కాదు కదా, తెలియక ఆయన అలా చేశాడు కాబట్టి ఇది కాదు. హ్యాడ్ ఐ న్యూ అన్నది, హ్యాడ్ తర్వాత న్యూ అని వచ్చింది, వర్బ్ యొక్క రెండో రూపం. చూడండి ఒకసారి, KNOW న్యూ, KNEW న్యూ, KNOWN నోన్. ఎప్పుడైనా సరే హ్యాడ్ తర్వాత మనకి V3 ఫామ్ రావాలి, అంటే నోన్ అని రావాలి. సో ఇది కాదు. ఐ హ్యాడ్ నోన్ అని అన్నాడు ఇక్కడ, ఐ హ్యాడ్ నోన్ అంటున్నాను ఇక్కడ. ఐ హ్యాడ్ నో అన్నాడు, సో ఇది తప్పన్నాము. ఐ హ్యాడ్ ఏ న్యూ అన్నాము, ఇది కూడా తప్పంటున్నాం. ఐ హ్యాడ్ నోన్ కరెక్టే, కానీ అక్కడ తెలిసింది అని అంటున్నామా? కాదు. సో ఆప్షన్ ఇది కూడా కాదు. హ్యాడ్ ఐ నోన్ దాట్, ఒకవేళ నాకు అది తెలిసి ఉంటే, హ్యాడ్ ఐ నోన్ దాట్ దెర్ వర్ గేమ్స్ అండ్ మ్యూజిక్, ఒకవేళ అక్కడ గేమ్స్ అండ్ మ్యూజిక్ ఉంది అనే విషయం తెలిసి ఉంటే హ్యాడ్ ఐ నోన్ అంటున్నాం ఇక్కడ. ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ది గెట్ టుగెదర్ పార్టీ లాస్ట్ నైట్ అంటున్నాం. సో ఇక్కడ హ్యాడ్ ఐ నో అనేటటువంటి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హ్యాడ్ ఐ నోన్ అనేది ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సార్, ఇది ఏ టెన్స్లో వచ్చింది గతంలో అంటే మన యాప్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీరు వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్లో మేము టెన్సెస్ని 3 వీడియోస్ రూపంలో మీకు రిలీజ్ చేసి పెట్టాము ఒక 2 months 3 months కిందట. టెన్సెస్ని ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీరు టెన్సెస్ అంతా నేర్చుకుంటారనే థంబ్నెయిల్తో ఉంది. చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ నాకు వచ్చాయి ఆ వీడియోలో. ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎందుకు చెప్తాము అని అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందే జరిగినటువంటి పనులు తెలియజేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఆ సెంటెన్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు ఇది సింపుల్ పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇందాక మనకు వచ్చినటువంటి ప్రశ్ననేమో ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఈ హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చి సబ్జెక్ట్ దాని పక్కన వచ్చి చివరికి క్వశ్చన్ మార్క్ పెడతాం మనం. సో అయితే ఇక్కడ వుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ని ఏ విధంగా ఉపయోగించాలి సార్ అంటే వుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. We should use this structure to indicate our actions which would have been done in the past. ఒక గతంలో ఇలా నేను చేసుండేవాడిని, వెళ్ళుండేవాడిని, తినుండేవాడిని అని చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ యొక్క మూడో రూపం. అందుకే ఇక్కడ రిమెంబర్ అనే ఒక పాయింట్, ఇది కూడా మేము క్లాస్లో చెప్పడం జరిగింది మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్లలో ఒకటి కాబట్టి గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ వి షుడ్ యూజ్ దిస్ V3 ఫామ్ విత్ వుడ్ హ్యావ్ స్ట్రక్చర్.
మరి ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి అన్నింటికి ఎలా ఉపయోగించాలి సార్ అంటే ఐ వుడ్ హ్యావ్, యూ వుడ్ హ్యావ్, వీ వుడ్ హ్యావ్, దే వుడ్ హ్యావ్, అన్నింటికి కూడా వుడ్ హ్యావ్ మనం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే పాస్ట్ ఫామ్ కాబట్టి. ఐ షుడ్ హ్యావ్, ఐ వుడ్ హ్యావ్, వీ వుడ్ హ్యావ్, అండ్ నెక్స్ట్ షుడ్ హ్యావ్కి, మైట్ హ్యావ్కి, అండ్ అలాగే కుడ్ హ్యావ్కి కూడా ఇదే ఉపయోగించవచ్చు, అన్నింటికీ అదే ఉపయోగించవచ్చు, దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఖచ్చితంగా మీకు ఒక మార్క్ వస్తుంది. వుడ్ హ్యావ్ తర్వాత V3 ఫామ్ ఉండాలి, షుడ్ హ్యావ్ తర్వాత, కుడ్ హ్యావ్ తర్వాత, మైట్ హ్యావ్ తర్వాత వర్బ్ యొక్క 3 రూపమే ఉండాలి. ఇది కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక ప్రశ్న చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి అడిగారు. సరే, ఇది కూడా మీరు మీ పాఠాల్లో చెప్పారంటే చెప్పలేదు, బట్ ఇవి మేము కొంచెం హింట్ సెంటెన్సెస్ కింద ప్రొనౌన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, కంజంక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఆ తర్వాత కొన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇవి చెప్పడం జరిగింది యాప్లో. అన్నీ మీరే చెప్పారా సార్ అని చెప్పి అనొద్దు, మేము ఆ అబద్ధం కూడా మీకు చెప్పలేము. సో వన్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ మనకు అర్థమవుతుంది. ఎలా చేయాలో చూద్దాం. ఆఫ్టర్ ద హెవీ రెయిన్ అండ్ థండర్ స్టార్మ్ దెర్ వాజ్ డాష్ దే కుడ్ సెట్ అప్ దేర్ క్యాంప్. ఇక్కడ క్వశ్చన్ బాగా చూడండి. ఆఫ్టర్ ద హెవీ రెయిన్ అండ్ థండర్ స్టార్మ్, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం తర్వాత దెర్ వాజ్ డాష్ దే కుడ్ సెటప్ దేర్ క్యాంప్, వాళ్ళ క్యాంప్ ఏర్పరచుకోవడానికి ఎక్కడా కూడా స్థలం లేదు అనే మీనింగ్లో రావాలి. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎవ్రీవేర్ అని ఉంది, ఎక్కడైనా అని ఉంది, ఎక్కడైనా స్థలం దొరికిందా వాళ్ళకి? దొరకలేదు, కాబట్టి ఎవ్రీవేర్ కాదు. ఎనీవేర్, ఎక్కడైనా అనుంది, ఇది కూడా కాదు. ఎవ్రీవేర్, ప్రతి చోట అనుంది, ఇది కూడా కాదు. నోవేర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్కడ దొరకలేదు కదా. భారీ వర్షం పడ్డ తర్వాత, హెవీ రెయిన్ అయిన తర్వాత, ఉరుము మెరుపులు కూడిన తర్వాత వాళ్ళు క్యాంప్ ఎక్కడ సెట్ చేసుకుంటారు? ఒకవేళ క్యాంప్ పెట్టుకున్నా థండర్ స్టార్మ్లో ఎగిరిపోతుంది కదా గాలివానకి. సో అందుకే నోవేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొన్నిసార్లు మనకు ఆన్సర్ తెలియకపోయినా ఇలా ఎలిమినేషన్ మెథడ్లో సెంటెన్స్లో ఉన్న బాగా అంటే మీరు ఇచ్చినటువంటి సెంటెన్స్ని బాగా చదివి ఆన్సర్ చేస్తే ఒక మార్క్ మనం సాధిస్తాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇన్ పాలిటిక్స్ ఇట్ ఈస్ నాట్, సార్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ అన్నారు. సినానిమ్ అంటే ఏంటి? సిమిలర్ మీనింగ్ వర్డ్స్. సిమిలర్ మీనింగ్ వర్డ్స్, దీన్ని మనం ఏమంటాం సార్ అంటే సమానార్థక పదాలు, పర్యాయ పదాలు అని తెలుగులో అంటాం. ఇక్కడ మరి ఇన్ పాలిటిక్స్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సబ్వర్ట్ ద అపోనెంట్స్ పార్టీ. సబ్వర్ట్ అంటే అర్థం ఏంటి? ఈ సెంటెన్స్ నాకు తెలియదు సార్, అసలు సబ్వర్ట్ అంటే అర్థమే తెలియదు. దీని అర్థం ఏంటి సార్ అంటే, సబ్ అని ఉంది. సబ్ అంటే అర్థం ఏంటి మనకు తెలుసు. మనకంటే తక్కువ క్యాడర్ వాళ్ళని సబార్డినేట్ అని, మనకంటే పెద్దవాళ్ళని లేదా కొంచెం పై స్థాయి వాళ్ళని సుపీరియర్ అని అంటాం. సబ్ అంటే అర్థం ఏంటి? తక్కువ చేయడం, అంటే మనకంటే కాస్త తక్కువ అని. ఇక్కడ ఇన్ పాలిటిక్స్ ఇట్స్ నాట్ అన్కామన్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సబ్వర్ట్ ద అపోనెంట్స్ పార్టీ. ప్రతిసారి పొలిటికల్ పార్టీ వాళ్ళని తక్కువ చేయడం అనేది ఎప్పుడు కూడా మనకి ఇక్కడ అన్కామన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఒకసారి చూద్దాం. ఇంప్రూవ్ అని అంటున్నారు, ఇది కాదు. తక్కువ చేయడం కదా. అప్హోల్డ్ అంటే పైకి తీసుకురావడం, ఇది కూడా కాదు. సపోర్ట్ అనేది, ఇది కూడా కాదు. డిబేస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వ్యతిరేకించడం అనే మీనింగ్లో వస్తుంది. సో ఇక్కడ మనకి డిబేస్ అనేది కరెక్ట్. ఇది ఎవరైతే పెట్టారో చాలా ఈజీ ఆన్సర్ ఇది. కొంచెం ఆ మీనింగ్ తెలుసుకుంటే చాలు. మేము ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ PDF ఏదైతే ఉందో అది ఒకసారి మీరు చూసుకుని వెళ్ళండి. గ్రూప్ 2 ఎగ్జామ్కి కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, the child's eye lit dash when she saw ice cream cart turning their street అని ఉంది. సో పిల్లలు ఎప్పుడైనా సరే తమకు బాగా నచ్చింది అనుకోండి, కళ్ళు పెద్దవి చేసి చూస్తారు కదా. కళ్ళు పెద్దవి చేయడం అంటే ఏంటి? కళ్ళు వెలిగిపోతున్నాయని అంటాం, మెల్లమెల్ల మెరిచిపోతున్నాయి అంటాం. మనకి ఏదైనా సడన్ సర్ప్రైజ్ అంటే వావ్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ ఐ అప్ అని అంటాం కదా. సో అందుకే బాగా గమనించండి. చైల్డ్స్ ఐ లిట్ అప్ అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఇదొక్కటి పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, దాని మీనింగ్ అర్థం చేసుకుంటే చాలు. లిట్ అప్ అంటే ఏంటి? వెలగడం అని. సో మన కళ్ళు మెరిచిపోవడం అనమాట. సో ఆ పిల్లలు అంటే మనకు నచ్చింది ఏదైనా వచ్చిందనుకోండి, పిల్లలు చాలా అంటే ఉత్సాహంగా చూస్తారు కదా, వావ్ అని. సో ఆ విధంగా ఆ పదం వచ్చినప్పుడు ఐస్ లిట్ అప్ అనే పదం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అప్ అనేది ఉంది కాబట్టి ఇంకా అదే ఆన్సర్ అవుతుంది, మిగతావి కావు. సో లిట్ అప్ when she saw the ice cream cart turning into అంటే లోపలికి అని.
లోపలికి అని. ఇది కూడా మేము మన యూట్యూబ్ రీల్స్లో చెప్పాము, యూట్యూబ్ షార్ట్స్లో, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చెప్పాము. ఇంటూ అనే పదాన్ని ఎంటర్తో ఉపయోగించినప్పుడు, ఎంటర్ ప్లస్ ఇంటూ అనేది ఎప్పుడైనా సరే నాన్ ఫిజికల్ థింగ్స్కి మాత్రం ఉపయోగించాలని, ఇంటూ అనేది ఎంటర్ తర్వాత ఎప్పుడు కూడా ఇంటూ ఉపయోగించకూడదు ఫిజికల్ థింగ్స్కి అయితే అని చెప్పేసి అక్కడ మనం ఇన్స్టాగ్రామ్ రీల్లో చేసాము, యూట్యూబ్లో కూడా చూసాం. దయచేసి అక్కడ కూడా చూడండి. ఎడ్యుకేషన్ని మేము ది బెస్ట్గా ప్రజెంట్ చేయాలి, ఆడుతూ పాడుతూ నవ్విస్తూ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్పాలనే ఉద్దేశంతోనే మా ఈ ఛానల్ ద్వారా మీకు ది బెస్ట్గా అందిస్తున్నాం. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నది. ఇక్కడ ఎవ్రీ వన్ డాష్ నిత్య స్పిరిట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్, షీ ఈజ్ ఆల్వేస్ రెడీ టు డాష్ పార్ట్ ఇన్ స్పోర్ట్స్ అనేది. ఒకసారి గమనిద్దాం. ఎవ్రీ వన్ అనేది దీన్ని మేము ఏం చేసామంటే ఇన్స్టాగ్రామ్ రీల్లో చెప్పాం. ఇన్స్టాగ్రామ్ రీల్లో ప్రతి ఒక్కరూ అనే ఒక ఎగ్జాంపుల్ చేసాం. దీంట్లో రాజారాణి మూవీ చివరికి, అంటే రాజారాణి అనే ఒక తమిళ్ డబ్బు మూవీ ఉంది, అందులో హీరో రెఫరెన్స్ తీసుకొని మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అనే ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని ఎవ్రీవన్ అని వచ్చినప్పుడు ఇది ఎవ్రీవన్ అనేది మనకు సింగులర్ సబ్జెక్ట్గానే పరిగణిస్తాము అని చెప్పాను నేను. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు అన్నప్పుడు సింగులర్ నౌన్ కింద తీసుకోవాలి అని. అప్పుడు దానికి వచ్చేటటువంటి వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైనా సరే మనకి సింగులర్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటుంది. సింగులర్స్ వచ్చినప్పుడు అది మాత్రమే ఉపయోగించాలి. ఎవ్రీ వన్ అని అంటున్నారు ఇక్కడ. ఎవ్రీ వన్ అడ్మైరింగ్ అని ఉంది, ఎవ్రీ వన్ అడ్మైరింగ్ అని ఉంది. ఇంగ్ ఫామ్ రావాలి అని అంటే ఎప్పుడైనా సరే దాని ముందు ఈజ్ ఆర్ కానీ వాజ్ వర్ కానీ రావాలి. వచ్చిందా? లేదు. కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్, ఎవ్రీ వన్ హ్యావ్ అడ్మిటెడ్ అని ఉంది. ఎవ్రీ వన్ హ్యాజ్ అడ్మిటెడ్ అనాలి కదా. ఇన్ కేస్ ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే హ్యావ్ రాకూడదు కదా. సో ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్, ఎవ్రీ వన్ అడ్మైర్స్ అని ఉంది. ఒకసారి చూద్దాం. ఎవ్రీ వన్ అడ్మైర్ అని ఉంది. ఎవ్రీ వన్ అడ్మైర్ అని అనకూడదు కదా. మనం ఏం చెప్పాము, ఇది సింగులర్ నౌన్ కాబట్టి వర్బుకి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ వన్ అడ్మైర్స్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇది తప్ప ఆన్సర్ అవుతుంది. ఎవ్రీ వన్ అడ్మైర్స్ నిత్యా స్పిరిట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్, షీ ఈజ్ ఆల్వేస్ రెడీ టు టేక్ పార్ట్ ఇన్ స్పోర్ట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా ఆప్షన్ 3 అడ్మైర్స్ అండ్ టేక్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఎవ్రీ వన్ అనేది మనకు సింగులర్ సబ్జెక్ట్గానే పరిగణించాల్సి ఉంటుంది. ఒక్కరు అంటున్నాం కాబట్టి, ఒక్కరు అని అంటున్నాం కాబట్టి సింగులర్ సబ్జెక్ట్గానే పరిగణించాల్సి ఉంటుంది. నెక్స్ట్, The striking employees resorted dash slogan shouting to draw media attention dash their agitation అంది. సో సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమ్మెకు ఈ మీడియా వారి అటెన్షన్ని కోరుకుంటున్నారు అనేటువంటి సెంటెన్స్ ఇది. దానికోసం వాళ్ళు స్లోగన్స్ని షౌట్ చేస్తున్నారు అని దీని అర్థం. ఇక్కడ క్వశ్చన్ చాలామంది పొరపాటున ఏం చేశారంటే ద స్ట్రైకింగ్ ఎంప్లాయీస్ రిసార్టెడ్ బై అని పెట్టారు. స్లోగన్స్ ద్వారా తెలుపుతున్నారు అన్నట్టుగా బై అనేది వస్తుందేమో అనుకొని బై అని పెట్టారు. పెట్టి స్లోగన్ షౌటింగ్ టు డ్రా మీడియా అటెన్షన్, ఇక్కడ దాకా కరెక్ట్ వచ్చింది. ఫర్ దేర్ అజిటేషన్ అని వచ్చింది. వారి యొక్క లేదంటే వారి అజిటేషన్ కొరకు అనే మీనింగ్లో ఇదే కరెక్ట్ ఏమో అనుకున్నారు, కానీ ఇది తప్పు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ద స్ట్రైకింగ్ ఎంప్లాయీస్ రిసార్టెడ్ టు స్లోగన్ అంటే స్లోగన్స్తో, నినాదాలతో, టు డ్రా అటెన్షన్ టు మీడియా అటెన్షన్ టు దేర్ అజిటేషన్, వారి ఉద్యమానికి మీడియా వారి అటెన్షన్ కొరకు ఈ పని చేస్తున్నారు అని, స్లోగన్స్ ఇస్తున్నారని. సో ఆప్షన్ ఏ TO2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్స్. మళ్ళీ ఇక్కడ కూడా అదే వచ్చింది. విచ్ ఆర్ మార్క్డ్ PQRS టు ఫార్మ్ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అనేది. ఒకసారి చూద్దాం. బాక్స్ బ్రీతింగ్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ రిగైన్. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఆర్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ మోడర్న్ డే లైఫ్ స్టైల్స్. ఇట్ ఫంక్షన్స్ యాజ్ అ calming the nerves and returning the hyperventilating rate to normal. People try every trick in the book to overcome this threat, including yoga, meditation, exercises and breathing techniques అన్నది. సో పీపుల్ ట్రై, ఇక్కడ పీపుల్తోనే స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్, పీపుల్ ట్రై ఎవ్రీ ట్రిక్ ఇన్ ద బుక్ టు ఓవర్కమ్ దిస్ థ్రెట్, ఇంక్లూడింగ్ యోగా, మెడిటేషన్,
ఎక్సర్సైజెస్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ అని ఉంది. సో ఇది మేబీ స్టార్టింగ్ సెంటెన్స్ అయి ఉండొచ్చు, ఇప్పుడు కన్ఫర్మ్ కాకుండా చూద్దాం. బాక్స్ బ్రీతింగ్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ రిగైమ్ అని ఉంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఆర్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ మోడర్న్ డే లైఫ్ స్టైల్స్. ఇట్ ఫంక్షన్స్ యాజ్ అ క్లెన్స్, కామింగ్ ద నర్వ్స్ అండ్ రిటర్నింగ్ ద హైపర్ వెంటిలేటింగ్ రేట్ టు నార్మల్ అని చెప్పేసి ఉంది. సో ఈ సెంటెన్సెస్లో 4 కూడా కొంచెం ట్రిక్కీగా ఇచ్చారు. మరి దీనిలో ఏది సార్ కరెక్ట్ అని అంటే బాక్స్ బ్రీతింగ్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ రిగైమ్ అని ఉంది, అదొకటి. నెక్స్ట్ పీపుల్ ట్రై టు ట్రిక్, ఇక్కడ ఉంది కదా, ఇది చూద్దాం. పీపుల్ ట్రై ఎవ్రీ ట్రిక్ అని ఉంది. సో ఒకవేళ ఎస్తో కరెక్ట్ అయితే కనుక ఎస్ అనుకుందాం, మొదటిది. నెక్స్ట్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ అ క్లెన్స్, కామింగ్ అని ఉంది. సో ఇది కాదు. ఫస్ట్ సెంటెన్స్ మనకి ఇక్కడ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఆర్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ మోడర్న్ డే లైఫ్ స్టైల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. పీపుల్ ట్రై ఎవ్రీ ట్రిక్ ఇన్ ద బుక్ టు ఓవర్కమ్ అనేది సెకండ్. తర్వాత బాక్స్ బ్రీతింగ్ అనేది ఉంది, ఇది థర్డ్ ఆప్షన్ అవుతుంది, థర్డ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ అ క్లెన్స్ టు రేట్ నార్మల్ అనేది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ పాజిటివ్ వాయిస్ అనేది. పాజిటివ్ వాయిస్ సంబంధించి మేము యూట్యూబ్లోను అలాగే మా యాప్లో ఇచ్చినటువంటి బోలెడంత కంటెంట్తో ఎగ్జాంపుల్స్తో అండ్ మేము ఇచ్చినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ ద్వారా అండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ద్వారా గ్రూప్ 1లోను గ్రూప్ 3లోను చాలా వరకు మంచి మార్కులు తెచ్చుకున్నారు మిత్రులారా. సో కావాలంటే ఈ వీడియో మా వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్లోను అలాగే మా యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. దయచేసి మీరు ఒక మారు చూడండి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఈసారి ఖచ్చితంగా ఈ 2 ప్రశ్నలు వస్తాయి. గతంలో 2016లో అడగలేదు. నవంబర్ 11, 2016న కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ గ్రూప్ 2 మొదటి పేపర్లో జిఎస్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి డైరెక్ట్ అండ్ స్పీచ్ నుంచి ప్రశ్నలు అడగలేదు. ఈసారి అడిగే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే గ్రూప్ 3లో అడిగారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. కనీసం ఒక్కొక్క ప్రశ్నలైనా వస్తుంది కాబట్టి వీటిని ఫోకస్ చేయండి. ప్రశ్నను ఒకసారి గమనిద్దాం. వి పాస్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ అక్రాస్ ద ఎలక్ట్రోడ్స్ అని ఉంది. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అని అంటే సబ్జెక్ట్ పాస్ అనేది V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంది. సో గుర్తుంచుకోండి, an electric current across the electrodes అని ఉంది. ఇక్కడ ఒకసారి మనం గమనించాల్సింది ఏంటంటే an electric current is passed across the electrodes అని ఉంది, ఇదొకటి. an electric current was passed అని ఉంది. was passed వస్తుందా? రాదు. సో ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ the electrodes were passed across an electronic current ఉంది. an electronic current is being అని వచ్చింది. ఇక్కడ being అని ఎప్పుడు వస్తుందండి? మనకు కంటిన్యూషన్ ఫామ్లో ఉంటే వస్తుంది. ప్రజెంట్ ప్రోగ్రెసివ్లో యాక్టివ్ వాయిస్ ఉంటే ఇక్కడ మనకు బీయింగ్ ప్లస్ V3 వస్తుంది. మన అక్కడ ఉందా? లేదు. కేవలం ఇది నార్మల్గా V1 ఫామ్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 కాదు, ఆప్షన్ 2 కాదు. ద ఎలక్ట్రోడ్స్ వర్ పాస్డ్ అక్రాస్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వర్ అని వచ్చింది. ఇక్కడ కూడా పాస్నే రిప్రజెంట్ చేస్తున్నాం మనం కాబట్టి కాదు. సో ఆప్షన్ 1 అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ అక్రాస్ ద ఎలక్ట్రోడ్స్ అనేది. మనకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఈజ్ని దాని తర్వాత V3 ఫామ్గా మార్చామంతే. ఎక్కువగా ఏం చేంజెస్ చేయలేదు. ఈ విధంగా చేంజెస్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో 1 మార్క్ ఈజీగా వస్తుంది. బోల్డ్ అండ్ ఎగ్జామ్స్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఇది యాప్లో అవైలబుల్గా ఉంది, యూట్యూబ్లో వీడియో కూడా ఉంది, చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ అని ఉంది. ఇది వర్బ్ ట్రాన్స్ఫర్మేషన్ అలాగే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. యాప్లోను యూట్యూబ్లో కూడా ఉంటుంది. యూట్యూబ్లో ఎర్రర్ డిటెక్షన్ వీడియోస్ అని లేదంటే కామన్ ఎర్రర్స్ వీడియోస్ అని చెప్పేసి మేము చేసిన సిరీస్ ఉంది. మా మెటీరియల్ కూడా ఉంది, దయచేసి PDF మెటీరియల్, అందులో కూడా ఈ కంటెంట్ని ఇవ్వడం జరిగింది మిత్రులారా. వాటిని కూడా ఒక మారు చూడొచ్చు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే డైలీ మీకు ఉన్నటువంటి ఈ 12-13 రోజులలో డైలీ ఒక 1 అవర్ సార్ ప్లీజ్ 1 అవర్ ఇంగ్లీష్ కోసం కేటాయించండి. మీకున్నటువంటి ఇంకాస్త టైం ఉంది అనుకుంటే ఇంకొక అరగంట టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా 25 మార్కులు మీరు సంపాదిస్తారు. 20 నుంచి 25 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి ఇంగ్లీష్ మీద ఈసారి గ్రూప్ 2 పేపర్లో మెయిన్స్లో. గ్రూప్ 1 మన మొదటి పేపర్లో, గ్రూప్ 2 జనరల్ స్టడీస్ మొదటి పేపర్లో జనరల్ ఇంగ్లీష్ సెక్షన్ నుంచి 20 నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. సో ఒకసారి చూద్దాం. ఇంజనీర్స్ అని ఉంది, కామా పెట్టారు ఇక్కడ. సో ఇది సబ్జెక్ట్. ఇది ఏ సబ్జెక్ట్ సార్? ఇంజనీర్స్ అని అంటున్నాం, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది. ఇంజనీర్స్ యూజింగ్ ఎ ప్రోటోటైప్, స్కేల్ మోడల్, సిమ్యులేషన్, డిస్ట్రక్టివ్ టెస్ట్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ ఆర్ స్ట్రెస్ టెస్ట్ డాష్
టు ఎన్ష్యూర్ దట్ ప్రొడక్ట్స్ విల్ పర్ఫార్మ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని ఉంది. ఒకసారి గమనిద్దాం. ఇంజనీర్స్ అన్న తర్వాత ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి హ్యావ్ అనేది రావాలి ఇన్ కేస్ ఉపయోగిస్తే. ఇక్కడ హ్యాజ్ వచ్చింది, కాదు. తెలిసిపోయింది, ఈజీగా ఆన్సర్ గుర్తుపెట్టేసాం మనం. నెక్స్ట్ ఇంజనీర్స్ అనేది అటెంప్ట్స్ అని వచ్చింది. వర్బుకి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ సింగులర్ ఫామ్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం కాబట్టి ఇది కాదు. అటెంప్ట్ అని ఉంది, ఒకసారి చూద్దాం. ఇది ఆపుదాము. విల్ హ్యావ్ అటెంప్టెడ్ అని ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక సెంటెన్స్ విల్ అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఒకేసారి రెండు విల్ ఇక్కడ మనం ఉపయోగించలేం కాబట్టి ఈ సెంటెన్స్ పరంగా ఇది కూడా కాదు. ఇంజనీర్స్ అన్న తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం రావాలి కాబట్టి అటెంప్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అటెంప్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. ఇది కూడా మేము ఆల్రెడీ చెప్పాం సింగులర్ నౌన్కి ప్లూరల్ నౌన్కి ఏ విధంగా మనకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ డాష్ వాంటెడ్ టు కుడ్ ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ మేక్ అబ్జర్వేషన్స్ ఆఫ్టర్ ద ప్రజెంటేషన్స్ వర్ మేడ్ అని చెప్పేసి ఉంది. ఒకసారి గమనిద్దాం. డాష్ వాంటెడ్ టు అని ఉంది. వాంటెడ్ టు అంటే ఏంటి? కుడ్ ఆస్క్ క్వశ్చన్స్ అని ఉంది. క్వశ్చన్స్ ఎవరు అడుగుతారు? ఎవరు అని అంటున్నాం. అంటే ఇక్కడ వ్యక్తి కావాలి కదా. సో అది చూద్దాం. హవ్ ఎవర్ అని ఉంది. హవ్ అంటే ఏది ఏమైనా అని. సో ఇది వస్తుందా? కాదు, మీనింగ్ఫుల్ కాదు. ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో మీనింగ్ఫుల్గా రాదు. వెన్ ఎవర్ వాంటెడ్ టు అని ఉంది. ఎప్పుడైనా కోరిక ఉంటే అడగాలనుకుంటే అనేది వచ్చింది. సో అది కూడా కాదు. నెక్స్ట్ విచ్ ఎవర్ ఏదైనా అని ఉంది. సో అది కూడా కాదు. హూ ఎవర్ అడిగేది ఎవరు? ఒక వ్యక్తి కదా, ఒక వ్యక్తి అని ఉంటున్నాం కాబట్టి హూ ఎవర్ ఎవరైనా సరే అడగాలనుకుంటే అని అంటూ ఉంటాం కదా. హూ ఎవర్ వాంటెడ్ టు could ask questions or make observations or after the presentations were made. So option 3 whoever అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి వాటిలో లాజిక్గా ఆలోచిస్తే కొంచెం ఆన్సర్ చేయగలుగుతాం మిత్రులారా. అది కొంచెం టఫ్ అని అనుకోవచ్చు, బట్ దట్స్ వెరీ ఈజీ. సో ఇక్కడ ఇది ప్రిఫిక్స్ సఫిక్స్కి సంబంధించినటువంటి. ప్రీఫిక్స్ అంటే ఏంటి అని అంటే ముందుగా, ప్రీ అంటే ముందుగా, ప్రీఫిక్స్ అంటున్నాం. ఒక పదానికి ముందుగా ఫిక్స్ చేయాలి అంటున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి పదం ఇది, దానికి చివరి పదం అది ఉంటుంది. మరి ఈ ప్రీఫిక్స్ని అక్కడ ఉన్నటువంటి ఏ పదాలతో ఉపయోగిస్తామో ఒకసారి మనం చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా స్క్రూని మనం లూజ్ చేయాలంటే ఏమంటాం? మనం అన్స్క్రూ అని అంటాం కదా. అన్ అనేది ఉంది ఇక్కడ, స్క్రూ అనేది ఉంది ఇక్కడ. డీకి 5 ఎక్కడ వచ్చిందో చూద్దామా? 1 2 3. సో ఇవన్నీ ఆప్షన్స్ తీసేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ పెడితే అయిపోతుంది. ఇచ్చినటువంటి వాటిలో ఏదో ఒకటి మనకు తెలిసినా చాలు, అదే మనకు లక్కీగా అందులో ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఈజీ అవుతుంది. సో అందుకనే అన్స్క్రూ అని అంటాం. నెక్స్ట్ ఏకి 2 కౌంటర్ మెజర్ అని అంటున్నాం. బికి 1 యాంటీ పొల్యూషన్ అంటున్నాం. సికి 4 డిస్ప్రూవ్ అంటున్నాము. డికి 5 పెట్టాము. డై డిస్ఫంక్షనల్ అంటున్నాము. సో ఈ విధంగా కనుక ఆన్సర్ చేసినట్టయితే మనకు మంచి మార్క్స్ సాధిస్తాం. కొన్నిసార్లు ఇలాగే ప్రశ్నల్లోనే ఆన్సర్ ఉంటుంది మనకి. ఓకే, ఒకటి తెలిసినా చాలు. నెక్స్ట్ చూస్ ద రైట్ యాంటనిమ్ అంటున్నారు. ఇక్కడ యాంటనిమ్ అంటే ఏంటి? వ్యతిరేక పదము, ఆపోజిట్ వర్డ్ అని చెప్పి చెప్తున్నాం. మరి ఏంటి సార్ ఈ ఆపోజిట్ వర్డ్ అని అంటే యాంటనిమ్స్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్లోనే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఒకసారి చూద్దాం. షీ వెంట్ అవుట్ సైడ్ టు సీ what the clamor was all about, but the entry of the police van brought in a lot of dash in no time అన్నది. గుర్తుపెట్టుకోండి, ఆవిడ బయటికి వెళ్ళి ఏంటా గొడవ అని చెప్పి చూడాలనుకుంది. గందరగోళం, ఏదో భీతావహమైనటువంటి సందర్భం ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆవిడ బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్ళిన తర్వాత ఆల్ అబౌట్ బట్ ద ఎంట్రీ ఆఫ్ ద పోలీసులు వ్యాన్ వచ్చిన వెంటనే బ్రాట్ ఇన్ ఎ లాట్ ఆఫ్ డాష్ ఇన్ నో టైం. అది కొద్ది క్షణాల్లోనే అంతా కూడా సర్దుమనిపోయింది అని ఉంది. అంటే ప్రశాంతంగా ఉంది అని. ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు ఆ వర్డ్ కింద అండర్లైన్ చేస్తే యాంటనిమ్. క్లామర్ అంటేనేమో గందరగోళ పరిస్థితి అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఏముందో చూద్దాం. డిస్టర్బెన్స్ యాంటనిమ్ అవుతుందా? కాదు, సినోనిమ్ అవుతుంది. సో ఇది కాదు. కమ్మోషన్ ఇది కూడా కాదు. అప్రోర్ అంటే అరవడం అనేది కూడా ఈ క్లామర్ కిందకి వస్తుంది కాబట్టి కాదు. పీస్ అనేది ఆన్సర్ అవుతుంది. పీస్ ఇన్ నో టైమ్. అంతా శాంతియుతంగా చల్లగా అయిపోయారు, అందరూ కూడా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు పోలీసుల రాకతో అని చెప్పేసి ఉంటుంది. సో ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు కొంచెం ఆప్షన్స్లో ఎలిమినేషన్ మెథడ్లో ఉపయోగించినట్టయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ద అడ్జెక్టివ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకు అడ్జెక్టివ్స్లో మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా వరకు తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనకు
ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో భాగంగా ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ మిత్రులారా, ఒకసారి గమనిద్దాం. దిస్ ఈజ్ ద అన్నారు ఇక్కడ. దిస్ ఈజ్ ద డాష్ మీ ఐవ్ ఎవర్ ఈటన్. దిస్ ఈజ్ ద మోర్ వర్స్ అంటామా అనము. దిస్ ఈజ్ ద బ్యాడ్ మీల్ అంటామా అనము. ఎందుకంటే బ్యాడ్, వర్స్, వరస్ట్ అంటాము కదా, వర్స్ట్ అని అంటాం, బ్యాడ్, వర్స్ట్ అని అంటాం. సో ద అని వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకున్న సూపర్లేటివ్ డిగ్రీలో అది వరస్ట్ అన్నమాట. వరస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దిస్ ద వరస్ట్ అని అంటూ ఉంటాం. యు ఆర్ ద వరస్ట్ ఫెలో ఇన్ మై క్లాస్ రూమ్ అని అంటూ ఉంటాం. సో చాలామంది అంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు గుర్తుపెట్టుకుంటే ద వరస్ట్ అని అంటాం తప్ప మనం వర్స్ అని చెప్పి మనం యూస్ చేయం. ఓకే, నెక్స్ట్ ఇది కూడా హిస్సా. ఇక్కడ 18th క్వశ్చన్ కూడా మళ్ళీ ఆర్టికల్స్ మీదనే ఇచ్చాడు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. హిసా డాష్ వన్ ఐడ్ మ్యాన్ అండ్ డాష్ వన్ ఓల్డ్ విమెన్ ఇన్ హిస్ డ్రీమ్. అతడు తన కలలో ఒంటి కన్ను రాక్షసుని ఒక ముసలావిడిని చూశాడు అని తన కలలో. ఇది క్వశ్చన్. హిస్సా అనుంది ఇక్కడ. ఒకసారి బాగా గమనించండి. వన్ ఐడ్ అని అంటున్నాం. వన్ అన్నప్పుడు ఎలా పలుకుతున్నాం మనం? వ. ఆగా పలుకుతున్నామా, వాగా పలుకుతున్నామా? వన్ అంటున్నాం. సో వా వచ్చినప్పుడు ఇది కాన్సనెంట్ సౌండ్. ఈవెన్ దో అక్కడ ఓతో ఉన్నప్పటికీ, నేను గతంలో ఈ క్లాస్లో చెప్పినప్పుడు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మేము ఆల్రెడీ మా వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి ఆర్టికల్స్ క్లాస్, అలాగే మేము ఇచ్చిన మెటీరియల్లో కూడా ఈ క్వశ్చన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నేను ఈ పదాన్ని. ఇదిగోండి ఇక్కడ మీరు గమనించవచ్చు. వన్ ఐడ్ గెయిన్స్ అనేది ఉంది ఇక్కడ. వన్ ఐడ్ జైన్స్ అనేది అక్కడ ఇచ్చాను నేను క్లియర్గా. వన్ ఐడి కానీ, ఆ తర్వాత యూరోపియన్ అని, యూనిఫామ్ అని, హర్స్ అని, యూనివర్సిటీ అని, యూనిట్ అని, యూస్ఫుల్ థింగ్ అని, వన్ ఐడ్ అని వచ్చినప్పుడు ఏ అనేది ఉపయోగించాలి. ఈవెన్ దో యూరోపియన్ అనేది యూఆర్ఈ యూరోపియన్ అని ఉన్నప్పటికీ, ఈతో ప్రారంభమైనటికి యూని మనం ఎలా పలుకుతున్నామంటే యూరోపియన్ అంటున్నాం. ఇక్కడ దీన్ని ఎలా పలుకుతామంటే వైగా పలుకుతాం. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏ వచ్చింది, మరి అక్కడే వస్తుంది సార్ ఓల్డ్ అని ఉంది, ఓగా పలుకుతున్నాం. కాబట్టి యాన్ అనేది రావాలి. ఏ మరియు యాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో కూడా గమనించండి. ఇదే ప్రశ్నలు ఇదే వాటి మీద క్లియర్గా ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది నేను. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నాను సార్, ప్రతిదీ మీరు చెప్పింది వచ్చిందని అనుకోకండి. కాకపోతే ఈ సుదీర్ఘమైన ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నటువంటి మాకు కొన్ని విషయాలలో ఇలాంటి ప్రశ్నలే వస్తాయనే అవగాహన ఉంది. కాబట్టి అభ్యర్థులుగా, అభ్యాసక మిత్రులుగా మీ అందరికీ చెప్పి మీరు మంచి మార్కులు సాధించి మీరు కలలకన్నా ఉద్యోగం సాధింపచేయడం ఒక ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, మీ లెర్నింగ్ కంపెనీగా మా బాధ్యత. కాబట్టి ఇది మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు రిపోర్టెడ్ స్పీచ్ అని ఉంది. రిపోర్టెడ్ స్పీచ్ అన్నా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా ఒకటే కదా. సో ఇది మనకు గుర్తుంచుకోండి. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. హీ సెడ్ ఇట్ టు మీ అని ఉంది. సెడ్ టు అన్నప్పుడు టోల్డ్ అని రావాలి మనకు ఆన్సర్లో, కానీ ఇక్కడ సెడ్ అనే ఇచ్చాడు. సో దాని గురించి వరీ అబౌట్ అక్కర్లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్టెడ్ స్పీచ్లో ఐ విల్ కాల్ యూ టుమారో అని ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లో ఐ విల్ కాల్ యూ టుమారో అని ఉంది. మనం గతంలో వీడియోలో కూడా చెప్పుకున్నాం మిత్రులారా. విల్ వచ్చినప్పుడు మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ రావాలి అని, టుమారో అని వస్తే ద నెక్స్ట్ డే అని రావాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. హి సెడ్ దాట్ హీ విల్ కాల్ మీ ద నెక్స్ట్ డే అన్నాడు. విల్ వచ్చింది కదా, ఆప్షన్ ఇది తప్పు. హీ సెడ్ దాట్ హీ వుడ్ కాల్ మీ ద నెక్స్ట్ డే అని ఉంది. చూద్దాము. హీ సెడ్ దాట్ హీ వుడ్ కాల్ మీ టుమారో అని ఉంది. టుమారో అంటే ద నెక్స్ట్ డే రావాలి కదా సార్, ఇది కూడా కాదు. హీ సెడ్ దాట్ హీ విల్ అంటున్నాడు మళ్ళీ ఇక్కడ, ఇది కూడా కాదు. ఇది కూడా కాదు. ఎందుకు కాదు సార్ అంటే హీ సెడ్ దాట్ హీ వుడ్ కాల్ మీ ద నెక్స్ట్ డే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విల్ వచ్చినప్పుడు వుడ్ రావాలి, టుమారో అంటే ద నెక్స్ట్ డే అని రావాలి. ఒకవేళ ఎస్టర్డే అంటే ద ప్రీవియస్ డే అని చెప్పి రావాలి. సో ఈ విధంగా కనుక మీరు గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేసినట్టయితే మంచి మార్క్స్ని సాధించగలుగుతారు. ఇది గతంలో క్లియర్గా చెప్పడం జరిగింది. టుమారో అని ఉంటే ద నెక్స్ట్ డే అని రావాలని, విల్ అని ఉంటే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇక్కడ విల్ అని ఉంటే వుడ్ అనేది రావాలి అని క్లియర్గా ఈ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. కావాలంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ వశిష్ట 360లో ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ బై రాఘవేంద్ర సార్ అనే వీడియో లెసన్స్ ఉన్నాయి. వాటిలో చూసి ఇంకా మీరు ఇది బెస్ట్గా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ సాధించాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ సంబంధించి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఒకసారి పారాగ్రాఫ్ అంతా చదివి ఒక్కొక్క దాన్ని మనం ఆన్సర్ చేద్దాం. Snow leopards live high in the Himalayas, one of the least forgiving environments, and among the most challenging places to study, making our critical efforts to assess their population incredibly difficult. Fortunately, skilled scientists in India
skilled scientists in India completed the first ever rigorous examination of the country's snow leopard population, estimating that 718 of these iconic big cats live within the country's borders అని చెప్పేసి ఇచ్చారు. ఇదంతా కూడా దేని గురించి సార్ అంటే లీపర్డ్స్ గురించి, బిగ్ క్యాట్స్ గురించి. నెక్స్ట్ ఫైండింగ్స్ ఇన్ ద స్నో లీపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్స్. Snow leopard population assessment will contribute to understanding snow leopard ecology and the importance of their high altitude habits. India joins Bhutan and Mongolia as one of the first countries to establish their snow leopard population. India's large-scale assessment was highly intensive and required surveying over 10 million acres of the habitat and deploying about 200 camera traps that produced thousands of photos. Next, India's study marks a leap forward, not just for the 718 majestic cats counted, but for conservation itself, said Deccan Dorji, Senior Director for Asia Wildlife Conservation. This landmark effort, spanning vast and rugged Himalayan terrain, provides crucial data to guide their protection. It's a triumph of collaboration, perseverance, and scientific rigor, offering immense hope for safeguarding this elusive protector of the high Himalayas. It marks an important milestone in our collective efforts to ensure their survival and that their landscapes thrive for generations to come. ఈ మూడు ప్యాసేజ్లలో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ సంబంధించి ఒక్కొక్క ప్రశ్నని 3 మార్కులుగా అడగడం జరిగింది. India snow leopard study is considered as a landmark effect అని అసెషన్ ఇచ్చారు. The study was the first ever rigorous examinations of snow leopards population in India completed successfully అని ఉంది. ఇచ్చినటువంటి అసెషన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. సో ఒకసారి చూద్దాం. అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్ అన్నారు. నో, assertion is false but ఇది కూడా కాదు. Both assertion and reasons are true and the reason is a correct explanation for the assertion అని ఉంది. So that is also correct answer. Both assertion and reason are true but the reason is not a correct explanation అన్నారు. సో ఇది కాదు. ఆప్షన్ 3 అనేది రెండు కూడా కరెక్టే అండ్ ఆర్ అనేది దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్, India's assessment of the snow leopard population involved surveying 10 million acres of habitat and using 2000 camera traps on it. That's correct. The assessment was completed by scientists from Bhutan and Mongolia. కేవలం భూటాన్ అండ్ మంగోలియా సైంటిస్టే కాదు, మన ఇండియన్ సైంటిస్ట్ కదా చేసింది. సో రీజన్ తప్పు, అసర్షన్ మాత్రం కరెక్ట్. అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది. ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఉంది, చూద్దాం. After reading the passage, consider the following statements అని ఇచ్చారు. The study estimated that 700 snow leopards live within India's borders. Okay. The snow leopard population assessment involved rigorous examination methods, right? India is the first country to establish their snow leopard populations. Okay. The assessment focused solely on studying snow leopards in low land areas అని ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఎస్టాబ్లిష్ ద స్నో లీపర్డ్స్ అని ఉంది. ఒకసారి ఇక్కడ గమనిద్దాం మనం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనకి సెకండ్ పారాగ్రాఫ్లు ఇవ్వడం జరిగింది మిత్రులారా. అంటే మీకు చెప్పి ఆన్సర్ చేయించాలనేది నా ఆలోచన. ఇండియా జాయిన్స్ భూటాన్ అండ్ మంగోలియా యాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ అని ఉంది. ఇండియా ఒక్కటే కాదు కదా, భూటాన్ అండ్ మంగోలియా కూడా కలిపి ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఇది తప్పు ఆన్సర్ అవుతుంది, ఇది ఒకటి మాత్రం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ఎస్టాబ్లిష్ దేర్ స్నో లీపర్డ్ పాపులేషన్స్ అనేది ఇది కాదు. మనకి ఇక్కడ ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. ద అసెస్మెంట్ ఫోకస్ సోలీ ఆన్ స్టడీయింగ్ స్నో లీపర్డ్స్ ఇన్ లో ల్యాండ్ ఏరియాస్ అనేది కాదు. ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ కాబట్టి ఇక్కడ మనం ఈ ఆన్సర్ చేయడం జరిగింది. ఒకసారి థరోగా మళ్ళీ చూసుకొని మీరు ఆన్సర్ చేసుకోండి మిత్రులారా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారు సార్, మీరు ఇంత ఎంఫసైజ్ చేసి ఈ క్వశ్చన్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వీటి మీదనే ఖచ్చితంగా మళ్ళీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది రిపీటెడ్గా. దీంట్లోంచి కనీసం ఇప్పుడున్న ఈ 22 క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కనీసం 15 మార్కులు మళ్ళీ ఇవే కాన్సెప్ట్స్ మీదనే వస్తాయి, ప్రిపోజిషన్స్ మీద ఇచ్చినటువంటి వీటి మీద. అండ్ గ్రూప్ 2కి సంబంధించి రీసెంట్గా మా యూట్యూబ్లోనే ఏ కాన్సెప్ట్స్ మీద చదివినట్లయితే మీకు 25 మార్కులు వస్తాయనేది వీడియో చేశాను. దయచేసి మీరు ఆ వీడియోని కూడా చూడండి. అండ్ మీ కనుక ఒకసారి మా వశిష్ట 360 యాప్ డౌన్లోడ్ చేసుకొని మా గ్రూప్ 2 టీజీపీఎస్సీ సెక్షన్లో ఉన్నటువంటి గ్రూప్ 2 వీడియో లెసన్స్, డెమో లెసన్స్ని ఫస్ట్ చూడండి. ఉన్నదే తక్కువ టైం, ఫస్ట్ చూడండి కొన్ని లెసన్స్. మీకు నచ్చినట్టయితే ఇమీడియట్గా కోర్సులో జాయిన్ అవ్వండి. కేవలం 199, 3 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇవే కాకుండా మిగతా ఎగ్జామ్స్కి కూడా మీకు ఇది యూజ్ అవుతుంది కాబట్టి
మీరు దీన్ని కోర్సుని తీసుకోవచ్చు. ఇందులో మేము వీడియో లెసన్స్ అన్ని ప్రొవైడ్ చేసాము, మోడల్ పేపర్స్ని ఇచ్చాము, అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అండ్ ఫ్రీ పీడిఎఫ్స్ని కూడా మీకు యాప్లో ఇస్తున్నాము. దయచేసి మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు ప్రతి ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇంగ్లీష్ని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యాసక మిత్రులందరికీ వినమ్రంగా విన్నవిస్తున్నది ఏంటి అని అంటే, దయచేసి ఇంగ్లీష్ని తక్కువ అంచనా వేయకండి. ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటే. ఇంగ్లీష్ని చదవకుండా ఆన్సర్ చేద్దాంలే లాస్ట్లో అనుకుంటే మాత్రం మీరే నష్టపోతారు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ టు జస్ట్ ఫోకస్ అ ఫ్యూ అవర్స్ in your valuable 24 hours to read and prepare for English. I make sure ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది, ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు వస్తాయని తెలుసు కాబట్టి వీటిని ప్రిపేర్ అయితే చాలు, మంచి మార్కులను సాధిస్తారు. మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.